సినిమా మాత్రం ఓవరాల్ గా పర్లేదు, బాగుంది. డబల్ స్మార్ట్ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. లైగర్ డిసప్పాయింట్ చేసిన, డబల్ స్మార్ట్ శంకర్ డిసప్పాయింట్ చేయలే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఫస్ట్ 15-20 మినిట్స్ కొంచెం మనకి ఏంద్రాబాయ్ సినిమా అనిపిస్తుంది, కానీ దాని తర్వాత ఇక ఎప్పుడైతే రాంపోతినేని గారు ఎంటర్ అవుతారో ఇక తీసుకెళ్ళిపోతారు ఇంటర్వెల్ బ్లాక్ నుంచి. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ హాఫ్ లైగర్లా మైక్ టైసన్ గారిని తన్నడం కొట్టడం కొంచెం ఫ్యాన్స్కైనా మాలాంటి వాళ్ళకైనా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. దీంట్లో మాత్రం సంజయ్ దత్ గారికి ఈక్వల్ రోల్ ఇచ్చిర్రు, మంచి విలన్ రోల్ ఇచ్చిర్రు, మంచి రెస్పెక్ట్ ఇచ్చిర్రు. ఆయన తన్నకుండా చేయకుండా మంచి కూల్గా చంపేసిండు. మళ్ళీ ఇంకోటి మణి శర్మ గారి మ్యూజిక్ ప్రతి ఒక్క మూవీకి ఒక 100% ఇస్తాడు. ఆయన దీంట్లో 1000% ఇచ్చినట్టు అనిపించింది అన్న. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ ఎలివేషన్ సీన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్కి కేజీఎఫ్ 1 వచ్చినప్పుడు అరే ఒక థ్రిల్లింగ్ ఫీల్ అయ్యారు. అదే కంపారిజన్ తోటి చూస్తారు సినిమా. నాకైతే ఈ మూవీ మాత్రము అక్కడ ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్కి కంపారిజన్ లేకుండా ఈ మూవీ చూడండి, చాలా బాగా నచ్చుతుంది. పూరి జగన్నాథ్ గారి ఫ్లేవర్ మాత్రం ఎటు మిస్ కాలే. ఆయనే పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా సాటిస్ఫై అవుతారు. నేను పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్ని. ఎందుకంటే ఆ లైగర్ ఏదైతే ఉన్నదో కొంచెం మన పూరి జగన్నాథ్ గారి కెరియర్లో మైనస్ పాయింట్, ఇది మాత్రం ప్లస్ పాయింట్. చాలా బాగుంది. డబల్ స్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్. ఈ వీకెండ్ కంపల్సరీ థియేటర్కి వచ్చి పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్ అయినా రాంపోతినేని గారి ఫ్యాన్స్ అయినా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఆయన డబల్ స్మార్ట్ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా కదా, అంటే మన పూరి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ రావాలి అని చెప్పి చాలా గట్టిగా కోరుకున్నాను నేనైతే. సో కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి ఎవరు ఊహించని కూడా ఊహించారు వీళ్ళు. అంత మంచి కంబ్యాక్ అయితే వచ్చింది. మన రామన్నకి స్కంద తర్వాత ఈ సినిమాలో తన లుక్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన స్టెప్స్ కానీ, తన ఫైటింగ్స్ కానీ మొత్తం వేరే లెవెల్. తన స్లాంగ్ అయితే మామూలుగా కాదన్న. నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ పర్ఫార్మెన్స్, కావ్య గారి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. అంటే ఆ ముద్దు సీన్లు కానీ, ఆ కిస్ సీన్లు కానీ నిజంగా కుర్రోళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది అనమాట. అంత బాగుంది. నెక్స్ట్ పూరి గారి గురించి అయితే ఒక్క మాట చెప్పాలి. అంటే తన డైలాగ్స్ కానీ ఒక్కొక్క సీన్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క బోర్ కూడా కొట్టలేదు. అక్కడెక్కడ ఏదో అనిపించింది అంతేగాని ఎండింగ్ నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలా చూస్తూనే ఉండిపోయినాము. నెక్స్ట్ బొక్కన్న, నిజంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ బొక్కనే గుర్తొస్తుంది. అంటే బొక్క అంటే నేను సినిమా బొక్కలా ఉందని అయితే నేను చెప్పట్లేదు, కానీ ఆలి గారికి అనిపించిందా మనం అయితే నవ్వుకున్నామా, ఇదైతే నాకు అదే అనిపించింది. సినిమా ఓవరాల్గా డబుల్ స్మార్ట్ అనేది వేరే లెవెల్ అనిపించింది అన్న. సో మీరు చూడండి డబుల్ స్మార్ట్, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. అంతే, థ్యాంక్ యూ. డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే డబుల్ బ్లాక్ బస్టర్.